Hello dear students, welcome back to your favorite channel PIT classes. So how are you all? So first exam అయితే అయిపోయింది కదా, ఏపీ స్టూడెంట్స్కి అయితే ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది. సో మై డియర్ స్టూడెంట్స్, సో నేనైతే నమ్ముతున్నాను మీరందరూ కూడా చక్కగా ఈ ఎగ్జామినేషన్ని మీరు ఫస్ట్ పేపర్ అయితే రాసి ఉంటారనేసి. సో ఒకవేళ మీది ఈ పేపర్ బాగా వెళ్ళలేదు అన్నా కూడా నో ప్రాబ్లం మై డియర్ స్టూడెంట్. సో హియర్ ఆర్ ద 3 steps టు కాంకర్ యోర్ మైండ్ కదా, ఆర్ కాంకర్ యోర్ వాట్ డౌట్స్ మై డియర్ స్టూడెంట్స్. సో ఎగ్జామ్స్ ఒకవేళ మీ ఫస్ట్ ఎగ్జామినేషన్ ఫస్ట్ పేపర్ సరిగా వెళ్ళలేదు అన్నా కూడా పర్లేదు, నో నీడ్ టు వరీ మై డియర్ స్టూడెంట్, ఇట్స్ జస్ట్ అ స్టార్ట్. ఓకే, సో యూ కెన్ కమ్ బ్యాక్ విత్ అ గ్రేటర్ what energy as well as greater power, my dear students. So here are the 3 things that you have to keep it in your mind while preparing for your examination and while giving your papers. The first one is miru believe in yourself, my dear student. That's the main thing, my dear students. మీరు ఈరోజు పేపర్ బాగా చేయలేదు, అరే ఇదే ఇంతగా అయింది కదా, నెక్స్ట్ పేపర్స్ ఎలా ఉంటాయో అని డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సో ఏదైతే అయిపోయిందో అది అయిపోయింది, వీ కెనాట్ చేంజ్ ఎనీథింగ్. అయితే మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మీ చేతిలో ఉన్నాయన్నమాట. యూ హ్యావ్ సాలిడ్ టైమ్ మై డియర్ స్టూడెంట్, యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యోర్ హ్యాండ్స్ నౌ టు ప్రిపేర్. ఓకే, ఎక్కడైతే మిస్టేక్ అయ్యిందో, ఎక్కడైతే మీరు ఏదైతే నేను రాయలేదు లేదా ఆ పార్ట్ మిస్ అయింది, నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను, టైం వేస్ట్ చేశాను అని మీకు ఎక్కడైతే ఇప్పటికైతే అనిపించుంటుంది కదా, అక్కడ మనం ఏం చేయాలన్నమాట, అవన్నీ కూడా లూప్ హోల్స్ని మనం బ్లాక్ చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే ఆల్వేస్ ట్రై టు బిలీవ్ ఇన్ యోర్ సెల్ఫ్. మనల్ని మనమే బిలీవ్ చేయనప్పుడు పక్కనున్న వాళ్ళు ఎంతమంది కూడా మీరు ఎంత పుష్ చేసినా కూడా అది జస్ట్ హార్డ్లీ ఫర్ ఫ్యూ సెకండ్స్ ఉంటుంది లేదా ఫ్యూ మినిట్స్. వాళ్ళు మాట్లాడేటప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత వాళ్ళందరూ వెళ్ళిపోయి నువ్వు ఒక్కటే ఉన్నప్పుడు మరి నువ్వు లోన్లీగా ఫీల్ అవుతావు. అది అవ్వద్దు అన్నప్పుడు అవ్వకూడదు అని అంటే, సో వాట్ యూ హ్యావ్ టు డూ, ట్రై టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. రైట్, యూ ఆర్ కేపబుల్ మై డియర్ స్టూడెంట్, యూ హ్యావ్ ద క్యాలిబర్ కదా. సో నో మ్యాటర్ ఇప్పుడు దాకా ఏమైందో మనకు అవన్నీ కూడా అవసరం లేదు, ఇప్పటి నుంచి అయినా ఎస్ నేను చేయగలను, నా వల్ల అవుతుంది అనే ఒక మీరు స్ట్రాంగ్ డిటర్మినేషన్తో ఉన్న నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రాపర్ ప్లానింగ్, టైం టేబుల్, కాన్సన్ట్రేషన్, డెడికేషన్తో మీరు చేస్తే పక్కాగా మై డియర్ స్టూడెంట్ యూ విల్ ఎక్సెల్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. అలాగే ద సెకండ్ పాయింట్ ఏముందంటే చిన్న చిన్న విక్టరీస్ని మనం ఎంజాయ్ చేయడం, అప్రిషియేట్ చేయడం మనం నేర్చుకోవాలన్నమాట. సో ఎవరో వచ్చి అరే నువ్వు బాగా చేసావు కదా షాబాష్ అనేది వాళ్ళు చేస్తారు, బట్ వెన్ ఎవర్ యూ ఫీల్ వెన్ ఎవర్ యూ గెట్ సంథింగ్ కదా, ఏదైనా మనం అచీవ్ చేసినప్పుడు లేదా బాగా మంచిగా పేపర్ రాసాం లేదా మార్క్స్ బాగా వచ్చాయనంటే రైట్, యూ థ్యాంక్ గాడ్, యూ థ్యాంక్ యువర్ సెల్ఫ్, అప్రిషియేట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్సో చిన్న చిన్నగా దాన్ని సెలబ్రేట్ చేయాలి. సో సెలబ్రేషన్ అంటే ఏ పార్టీస్కో మనం అక్కడిక్కడ షికార్కి వెళ్ళి లేదా బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. రైట్, ఇదేం చేస్తుంది, మనం ఇంట్లోనే వెన్ వి సే ఎస్ యూ కెన్ డూ ఇట్, నేను చేసి చూపించాను అనేది నీకు నువ్వే మాట్లాడినప్పుడు మై డియర్ ఇట్ విల్ బూస్ట్ యువర్ సెల్ఫ్ కదా. సెల్ఫ్ అప్రిసియేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ అప్రిషియేటింగ్ ఆర్ అప్రిసియేషన్ బై అదర్స్ మై డియర్ స్టూడెంట్. ఎప్పుడు కూడా సెల్ఫ్ బూస్టింగ్, సెల్ఫ్ అప్రిసియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో కీప్ దాట్ ఇన్ యువర్ మైండ్ మై డియర్. థర్డ్ స్టెప్ ఏంటంటే లెర్నింగ్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను అనమాట, ఎక్కడైతే మనం మిస్టేక్స్ చేసామో ఏ ఒక కార్నర్ ఏ ఒక పాయింట్లో మీకు తెలిసి ఉంటుంది, మేబీ నేను టూ మచ్గా మొబైల్ చూసాను కాబట్టి నేను ఎగ్జామ్ ప్రాపర్గా ఇవ్వలేదు. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దాట్ మిస్టేక్ కదా మై డియర్. వెళ్ళిపోయిన టైం అయితే, స్పెండ్ అయిన టైం అయితే తిరిగి రాదు కదా. సో ఈ సామెతనైతే మీరు వినే ఉంటారు, ఏంటి, రన్నింగ్ వాటర్ కావచ్చు లేదా టైం ఏదైతే ఉందో పాస్ అనే సమయం అది మళ్ళా మనం దాన్ని వాపస్ తెచ్చుకోలేము. సో అలానే మీ ప్రెషర్స్ ఇయర్స్ కూడా మై డియర్ కదా, ఈ డేస్, ఈ ఇయర్స్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో వెళ్ళిపోయిన సమయం ఎలా తిరిగి రాదో ఈ ఎగ్జామ్స్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ మై డియర్. బ్యాక్లాగ్స్ ఉండడం కానీ, సప్లీస్ రాయడం కానీ ఇవన్నీ కూడా ఉండకుండా మీ ఒక పేరెంట్స్ ఎఫర్ట్ని మీరు గుర్తించినప్పుడే యూ ఆర్ ద ట్రూ విన్నర్ మై డియర్ స్టూడెంట్స్. సో ఇప్పుడు కూడా జరిగింది ఏం లేదు, ఏ పాయింట్
పాయింట్స్లో మీరు ల్యాగ్ అవుతున్నారో అది మీకు తెలుసు. ఎక్కడ ఏ పాయింట్ మిమ్మల్ని వెనక్కి లాగుతుందో అది మీకు మాత్రమే తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కటి మీ చేతిలోనే ఉంది మై డియర్ స్టూడెంట్స్. వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ రైట్. ఎంతమంది ఎంత మోటివేట్ చేసినా అది ఆ క్షణం వరకే ఉంటుంది, కానీ మార్పు అనేది నీలో రావాలి, చేంజ్ అనేది నీతో మొదలవ్వాలి. కాబట్టి నీలో ఉండే డ్రాబ్యాక్స్ ఏమున్నాయో ఓన్లీ యూ అండ్ యూ నో మై డియర్ స్టూడెంట్. సో ఏం చేయాలి, మనం దాన్ని గుర్తించాలి. ఏదైతే నిన్ను డైవర్ట్ చేస్తుందో వాటి నుంచి మనం బయటికి రావాలి. ఎవ్రీబడి హ్యాస్ సమ్ సెల్ఫ్ కంట్రోల్ కదా. సో యూ హ్యావ్ టు నో దాట్, come out of that, learn from your mistakes my dear one. ఈ 3 things ని మీరు keep it in your mind. ఏంటి ఫస్ట్ వన్? believe in yourself కదా. nobody is greater, nobody is smaller my dear one. God has created everybody in a సేమ్ వే అండ్ యూనిక్. మనం అందరూ కూడా డిఫరెంట్. ఎవ్రీబడి హ్యాస్ అ డిఫరెంట్ టాలెంట్. సో అది నీలో ఏముందో నువ్వు గుర్తించాలి మై డియర్ వన్. ఓకే, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లెర్న్ టు అప్రిషియేట్ యువర్ సెల్ఫ్, సెలబ్రేట్ ఇన్ స్మాల్ స్మాల్ విక్టరీస్, అండ్ థర్డ్ వన్ ఇస్ దట్ learn from your mistakes. So these 3 points are very important, and also all the best for your coming examination. So rock my dear students.